ఇక మొదట్లో స్పెషల్ పౌడర్ మెడిసిన్ తీసుకొని వస్తుంది. కానీ అది నర్మదకి దొరికిపోతుంది. నర్మద ఇంకా ప్రేమకి రాత్రి పళ్ళు ఏం కలిపారు అని డౌట్ వస్తూ ఉంటుంది. సుకన్యని గట్టిగా నిలదీస్తే వాలి కడుపుతో లేదు అని నిజం కావాలని చేయడానికి, కడుపుతో ఉన్నట్టు నిజం చేయడానికి ఈ మెడిసిన్ తెచ్చా అని సుకన్య మొత్తం నిజం కక్కేస్తూ ఉంటుంది. సుకన్య నిజం చెప్పంగానే ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అయిపోతారు. వేదవతికి కోపం వచ్చి సుకన్యని కొట్టి వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది. భాగ్యం ఇంకా డాక్టర్ కలిసి ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడారు అని తెలిసిపోతుంది. చంద్ర ఇంకా రామరాజు కూడా అక్కడికే వస్తారు. చందు ఇంకా సైలెంట్ గా ఉండలేక వాలి చేసిన అన్ని మోసాలని బయట పెట్టేస్తుంది. డబ్బు విషయంలో, చదువు విషయంలో, ఈవెన్ నా చెల్లి అమూల్య లైఫ్ కి నాశనం చేయడానికి వాలి ఇంకా వాళ్ళ అమ్మాయే కారణం అని గట్టిగా చెప్తాడు. చందుకి వాలి అంటే ఇష్టం లేదు అని తనని బ్రతికించడం కంటే వదిలి వెళ్ళడమే మేలు అయింది అని చెప్తూ ఉంటుంది. రామరాజుకి చాలా కోపం వస్తుంది. నిన్ను మహాలక్ష్మి అనుకున్న, నెత్తిన పెట్టుకున్నాను, కానీ నువ్వు శనిగ్రహంలా మారిపోయావు అని తిడుతూ ఉంటాడు. వాలి వాళ్ళ అమ్మ భాగ్యం ఇంకా నాన్న చేసిన మోసాలని ఆశ్చర్యపోతాడు. ఇక ఎప్పటికీ ఈ ఇంటి గడప తొక్కొద్దు అని చెప్పి వాళ్ళని గట్టిగా బయటకి గెంతేస్తారు. ఇక ఎమోషనల్ గా సాగర్ ఇంకా నర్మదకి పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటే సాగర్ వచ్చి నర్మదని హక్ చేసుకొని తన మనసులో మాట చెప్తాడు. మనం ఇద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతకాలి, ఫ్యామిలీలో గోల వల్ల మనం విడిపోకూడదు అని ఎమోషనల్ గా కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.